కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతులను అరిగోస పెడుతోంది. తాజాగా ఎల్ఐసి ప్రీమియం చెల్లించకపోవడంతో రైతు బీమా పథకం నిలిచిపోయింది. ఫలితంగా బీమా సొమ్ము కోసం అన్నదాత కుటుంబాలు కార్యాలయాల చుట్టూ కాళ్లరికేలా తిరుగుతున్నాయి. ఎల్ఐసి ప్రీమియం చెల్లించకపోవడం కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక ద్రోహమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు సంక్షేమమే ధ్యేయమని గొప్పలు చెప్పుకునే రేవంత్ సర్కార్ క్షేత్రస్థాయిలో అన్నదాతల కుటుంబాలను నెట్టట ముంచుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో రైతు బీమా పథకం పూర్తిగా పడకేసింది. చనిపోయిన రైతు కుటుంబాలకు ఆసరాగా ఉండాల్సిన బీమా సొమ్ము అందక బాధితులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. బకాయిలు వసూలయ్యే వరకు క్లెయిమ్ ను ప్రాసెస్ చేసేది లేదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తేల్చి చెప్పడంతో వేలాది దరఖాస్తులు మూలన పడ్డాయి. రైతులకు నయా పైసా భారం లేకుండా ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే 5 లక్షల బీమా సదుపాయం దక్కేలా నాటి కేసీఆర్ ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే 2025-26 సంవత్సరానికి గాను ఎల్ఐసికి చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం 1359.56 కోట్లు. ఇందులో మొదటి విడతగా ఆగస్టు 2025లో 679.78 కోట్లు, ఫిబ్రవరి 2026లో రెండో విడతలో చెల్లించాల్సిన మిగతా సగంలో 243.33 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఇంకా 441.23 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో ఎల్ఐసి క్లెయిమ్లు చెల్లింపులను నిలిపివేసింది. ఫలితంగా రైతు కుటుంబాలు మరింత చితికిపోతున్నాయి. రైతు బీమా పథకం నిలిచిపోయేలా ఎల్ఐసికి ప్రీమియం నిలిపివేయడం రైతులకు కాంగ్రెస్ చేసిన చారిత్రక ద్రోహమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతుల పాలిట రేవంత్ రెడ్డి సెన్లా దాపురించారని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బీమా ఎల్ఐసి ప్రీమియం మొత్తాలను తొలి ప్రాధాన్యంగా ఎప్పటికప్పుడు చెల్లించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బీమా సొమ్ము కోసం అన్నదాతలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బాధితుల నుంచి ఒత్తిడి తీవ్రతరం కావడంతో ఎట్టకేలకు అధికారులు ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే 441.23 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ప్రతిపాదించారు. ఒకవేళ బకాయిలు చెల్లిస్తే రాబోయే ఆగస్టు 14 నాటికి రైతులకు ఎల్ఐసి నుంచి సుమారు 570 కోట్ల మేర బీమా క్లెయిమ్లు అందుతాయని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిసిందే.